హాయ్ మేడం. చెప్పండి. మేడం ఇప్పుడే మాకు తెలిసిన విషయం ఏందంటే ప్రొడ్యూసర్ వాళ్ళ మిసెస్ అని తెలిసింది. ఆహ్, ఎలా ఎలా అనిపిస్తుంది మేడం? మీ హస్బెండ్ ఈ సినిమా చేసి ఇంత రీచ్‌కి తీసుకొస్తున్నారు గదా! మీకెలా అనిపిస్తుంది? ఆనెస్ట్ ఫీడ్‌బ్యాక్ అంటే స్టార్టింగ్ చాలా నర్వస్‌గా ఉండే. ఎందుకంటే డబ్బులతో కూడిన విషయం. యెస్. యెస్. సో, ఆబ్వియస్‌లీ మీ మీ అందరి కష్టం ఫర్ ష్యూర్ ఉంటుంది. కానీ ఫైనాన్షియల్లీ ఇంపాక్ట్ అయ్యేది ప్రొడ్యూసరే. సో, స్టార్టింగ్‌లో కొంచెం హెసిటేషన్ అనేది ఉండే. కానీ టైం అయ్యే కొద్దీ మీ ఇంట్రెస్ట్, మీ ఎఫర్ట్, మీరు పెట్టిన కష్టము అవన్నీ చూస్తే సరే ఏదో ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. వీళ్ళు ఇంత దూరం వచ్చినారు కదా! యూ విల్ ఆల్సో గో హెడ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ రిలీజ్ అని అనిపించింది. నౌ ట్రైలర్, సాంగ్స్ చూసిన తర్వాత ఫుల్లీ కాన్ఫిడెంట్ వచ్చేసింది. దట్ మూవీ ఐ నో ఇట్స్ గోయింగ్ టు బి 100 days for sure or whatever you guys want to say in your language. కానీ ఒక్క సాటిస్ఫాక్షన్ ఏమొచ్చిందంటే ఈ మధ్య ఏదో నామకే వాస్తే తీసిన మూవీస్ కాకుండా ఇది మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండ్ ఇట్ ఈస్ అ ట్రిబ్యూట్ టు ద ఆర్మ్డ్ ఫోర్సెస్, పోలీస్ ఫోర్సెస్, ఎనీ ఫోర్స్ ఇన్ యూనిఫామ్. వాళ్ళు రాత్రనక, పగలనక, వర్షం అనక, ఎండ అనక, ఏ ఏ సీజన్ కాకుండా, ఏ టైం కాకుండా ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు మనకి లైఫ్ ఉండడానికి అన్నది మీరు చూపించారు కాబట్టి అది ప్రతి మనిషి తెలుసుకోవాలి. ఎందుకంటే మనము ఏ జాబ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. ఏ జాబ్ వాడు కానిస్టేబులే అన్నట్టు అట్లా అంటాం కాబట్టి. కానీ వాళ్ళు ఎంత కష్టపడతారు ఆ జాబ్ పెట్టుకోవడానికి లేదా టు కంటిన్యూ విత్ దట్ జాబ్ అనేది చాలా బాగా చూపించినారు మీరు. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ సక్సెస్. మేడం ఇప్పుడు డైలీ షూటింగ్ జరిగేది కదా! డైలీ అందరూ చెప్తున్నట్టు ప్రొడ్యూసర్ గారు పొద్దున్నే 6కి వచ్చేవాళ్ళు. తర్వాత షూట్ అయ్యే వరకు అక్కడే ఉండి వెళ్ళేవారు. ఇంటికొచ్చి ఏం చెప్పేవారు మేడం సినిమా గురించి మీకు? సో అది ఏదైనా సాంగ్ షూట్ అయినా కానీ లేదా ఏదైనా సీన్ ఏదైనా చాలా బాగా వచ్చినా కానీ ఐ రిమెంబర్ అ కపుల్ ఆఫ్ సీన్స్. కానీ ఇప్పుడు చెప్పదలుచుకోలేను ఎందుకంటే మీరు స్క్రీన్లో చూడాలి కాబట్టి. సో కొన్ని కొన్ని స్క్రీన్స్ ఏదైతే చాలా బాగా వచ్చినాయో హీ యూస్ టు కమ్ బ్యాక్ అండ్ సే ఈ ఆర్టిస్ట్ ఇలా చేశారు. సూర్య గారు ఒక పీస్ చేశారు. సూర్య గారు ఇస్ ఫార్ ఆఫ్ కజిన్ అనమాట నాకు. సో సూర్య గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు. నిత్య చాలా బాగా యాక్టింగ్ చేసింది. సో డైలీ ఎవరెవరు షూట్ అవుతుంటుందో స్కెడ్యూల్ ప్రకారం చాలా బాగా అయితే వచ్చి మాత్రం డిస్కస్ చేశారు. పాటలు, స్పెషలీ పాటలు మేమైతే ఎన్నిసార్లు విన్నాము. మీరు వినక ముందే, ఎవరు వినక ముందే మేము చాలా విన్నాం. రా వర్జన్, బీజిఎం లేకుండా, బీజిఎం ఉండి, సో మేము చాలా వర్జన్స్ విన్నాము సాంగ్స్ అలాగా. సో ఐఎమ్ హ్యాపీ వాట్ ఈస్ కమింగ్ అవుట్ ఆన్ ద స్క్రీన్. ఒకటేంటి మళ్ళీ ప్రూవ్ చేసినారు మీరు అంటే కష్టపడి నమ్మకం చేస్తే అది ఎంత పెద్ద బ్యానర్ అయినా సరే, ఎంత చిన్న బ్యానర్ అయినా సరే ఆడియన్స్ విల్ రెస్పెక్ట్ యువర్ వర్క్. మీరు చేసిన పనికి మీకు ఫలితం దొక్కుతుంది. సో ఐ థింక్ దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. సినిమా గురించి ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ అవబోతుంది? సినిమా గురించి సో మేము ఎందుకు చూడాలో ఒకసారి మీ రూపంలో చెప్పండి. నేను మళ్ళీ చెప్పినట్టు ప్లీజ్ మార్క్ యువర్ క్యాలెండర్స్ 10th October. ఆల్ రైట్. ఎనీవేస్ హాలిడే సీజన్ కాబట్టి దసరా అయిపోయిన తర్వాత మనకు కొంచెం రిలాక్సేషన్ కావాలి కాబట్టి ఫ్యామిలీతో. అండ్ ఇట్స్ అ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. ఇట్స్ నాట్ లైక్ ఒక ఆడియన్స్ వెళ్ళి చూడాలి. వితౌట్ ఎనీ హెజిటేషన్ వెళ్ళి పిల్లలతో చూసేదగ్గ మూవీ ఇది. ఎందుకంటే పిల్లలు కూడా నేర్చుకుంటారు ఈ మూవీ నుంచి. ఓకే ఫైన్, నేను ఒక రోల్లో ఉన్నాను, కానిస్టేబుల్ అట్లాంటి ఇండిపెండెంట్ ఆర్ రెస్పాన్సిబుల్ రోల్లో ఉన్నాను అంటే ఇవి చేయాలి, ఇలా ఈ మధులిక ఫస్ట్ టైం నేను మధులికని చూసినప్పుడు షీ వాజ్ నాట్ ఈవెన్ షీ వాజ్ వెరీ ఇన్నసెంట్ ఫేస్. మై హస్బెండ్ ఆస్క్డ్ ఎలా ఉన్నారు, హౌ డూ యూ థింక్ షీఈస్ గుడ్ ఫర్ ద రోల్. నేను అన్నాను షీ లుక్స్ వెరీ ప్యూర్, షీ లుక్స్ వెరీ ఫ్రెష్, I think it's a good pick ananu, and that is how she is also. She's done beautifully well in the movie. Not only she looking beautifully, but she acted very beautifully as well. Varun Sandesh goes without saying, Andy. He's been proving in multiple movies so far, but this genre of the movie aynaki breakthrough ivvalani cheppi ila movies cheste kuda Varun Sandesh people accept chestaru. Ee role kuda will give him a super duper hit annadi ee movie tho Varun Sandesh is going to prove that. He's going to what do you call, disconnect the taboo of lover boy image. Last but not the least, director garu gurinchi cheppali. Aryan story narration, pen down ante raayadam, the way he penned down the story and the way he narrated the story is really amazing. Producer di enta effort untundo equally
డైరెక్టర్ది కూడా అంతే ఎఫర్ట్ ఉంటుంది. సో ఐ థింక్ ఆర్యన్ హస్ డన్ అ గ్రేట్ జాబ్. ఈ సినిమా 10th రిలీజ్ అవబోతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడతానని నాకు నమ్మకం. ఎందుకంటే దీనిలో పడ్డ కష్టము శ్రమ ఎంత, నేను దీని గురించి చేసిన కష్టం అది ఎప్పటికీ కష్టానికి ఫలితం దొరుకుతుందని నమ్ముతా. ఎప్పుడైనా భగవంతుడు ఒకటే అంటాడు, కష్టపడు ఫలితం తానంతన తానే వస్తుంది. అలాంటి ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ఇందులో ఒక మంచి మెసేజ్, మంచి కంటెంట్ ఉన్న సినిమా, మొత్తం ఫ్యామిలీతో పోయి చూడదగిన సినిమా. ఆర్ తప్పకుండా ఆడపిల్లల తల్లిదండ్రులు పోయి చూడవలసిన సినిమా ఇది. అమ్మాయిలు కూడా ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. అమ్మాయిలకైతే పిచ్చగా నచ్చే సినిమా ఇది. వాళ్ళకు తర్వాత నన్ను, మా డైరెక్టర్ని, మా టీం మొత్తాన్ని ఎంత మెచ్చుకుంటారో నేను సక్సెస్ మీట్లో మాట్లాడుతున్నాను. ఈ 10 తారీఖు అక్టోబర్ 10 మీ ముందుకు వస్తుంది. బ్రహ్మరథం పట్టండి ఈ సినిమాని. ఒక మంచి సినిమా మీ ముందుకు తీసుకొచ్చిన 2 రాష్ట్రాల ప్రజలు ఎవరైనా కానీ ఆదరించండి, మంచి సినిమాలకు ఆదరించండి. ఇలాంటి సినిమాలు ఇంకా మంచిగా చేసుకుంటా మీ ముందుకు తీసుకొస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, ఈ రిలీజ్ కదా, సార్కి బెస్ట్ ఆఫ్ లక్ ఎలా చెప్పబోతుంది? సో ఆబ్వియస్లీ నేను ఇంతకు ముందు చెప్పినట్టు సోలోగా ఎప్పుడైతే ఐ ఆల్వేస్ సెడ్ దట్ నేను ఎప్పుడు అంటే మూవీస్ అని బిలీవ్ చేయలేదు. ఆయన మూవీస్ అని బిలీవ్ చేశాడు, ఆయన కష్టమైన బిలీవ్ చేశాడు. ఇట్ వాజ్ లైక్ అ ఛాలెంజ్ ఆయనకు. హీ టుక్ దట్ ఛాలెంజ్ అప్. మధ్యలో ఎక్కడ డ్రాప్ అవ్వలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవరున్నా ఉండకున్నా కానీ ఎక్కడ డ్రాప్ అవ్వలేదు. డ్రాప్ అవ్వకుండా ఐ కెన్ డూ ఇట్ అన్న స్పిరిట్ తో చేశాడు కాబట్టి. అండ్ లైక్ ఐ సెడ్, దిస్ మూవీ ఈజ్ అ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ట్రిబ్యూట్ టు ద సర్వీసెస్. అండ్ ఇట్ ఈస్ అన్ని ఆడియన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ బ్యారియర్ వెళ్ళి చూడొచ్చు కాబట్టి ఇట్స్ message oriented movie and good to watch for the society, put at least in a current generation, current scenario lo. So all the best to the director and the producer. 10th of October is the release. Mark your calendars please. Thank you. ఆ సాంగ్ చూడలేను ఎందుకంటే నేను ఎమోషనల్ అయిపోతాను. ఆ సాంగ్ ని ప్లే చేసేటప్పుడు నేను ఏదైనా డిస్ట్రాక్ట్ అయితే నేను ఫోన్ లో నేను అది చూస్తుంటే నాకు, because everybody has a daughter, everybody can connect with it, especially a teen daughter. Everybody can connect with a teen daughter. Very very message oriented. జరుగుతున్న ఇన్ని ఈవెంట్స్, ఇన్ని స్టోరీస్ కదా, somebody will relate to them. కాబట్టి నేను ఐఎమ్ వెరీ ఎమోషనల్ సాంగ్. ఇంకో సాంగ్ వచ్చేసి మీ టైటిల్ సాంగ్. Title song is going to blow the charts. టైటిల్ సాంగ్ మాత్రం It is ఫేవరెట్ కాదు, కూర్చొని లిరిక్ రైటర్ పెట్టుకొని ఇది రాయి. నువ్వు తగ్గిపోయావు, అదే బాధగా ఉంది నాకు. ఎందుకు తగ్గాను? థ్యాంక్ యూ, చాలా బాగా వచ్చాయి.